మీ అందరికీ నమస్కారం. S24 మీడియాకి ఆల్ ద బెస్ట్. వేదికను అలంకరించిన మా పౌల్ట్రీ మహాశయులందరికీ ధన్యవాదాలు. వరల్డ్ ఎగ్ డే అనేటటువంటిది వరల్డ్ ఎగ్ డే, గుడ్డులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనేటటువంటిది మనము గుర్తుంచుకోవటానికి ఒక రోజుగా ఈరోజు నిర్ధారించారు. ఆహార వినియోగంలో గుడ్డు ప్రాధాన్యత ఎంత అనేటటువంటిది వక్తలందరూ చెప్తారు. I request Uday sir to present a bouquet to KG Anand Garu and Uday Kumar sir. I request Srikanth sir to present a bouquet to Naidu sir and Balu Nayak sir. Sir, akkada undi. Yeah, Balu. Get to Poke Sarishana. Here, Chakra sir. Sir, Chakra sir kudi. I request Chakra sir to present a bouquet to Ravindra Reddy sir and Chitturu Suresh Garu sir. Thank you very much. I request Uday Kumar sir to ఈరోజు ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలు మరియు మీడియా మిత్రులు మరియు అందరికి కూడా ఈ వరల్డ్ ఎగ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని చిన్న చిన్న విషయాలు మీడియా ద్వారా ప్రజలతో పంచుకోవడానికి నేను డాక్టర్ ఉదయ్ కుమార్, డీన్ ఆఫ్ ఫ్యాకల్టీస్, పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం నుంచి వచ్చాను. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం ఈరోజు కోడిగుడ్డు ఆ గుడ్డు దాని ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అయితే మనము తినే పదార్థాలలో రోజు 3 ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు. పిండి పదార్థాలేమో మనము ఎనర్జీ రావడానికి అవసరం. ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థాలేమో వాటిల్లో వైటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. సో అవి కూడా మన శరీరానికి ఎంతో అవసరం. అదే రకంగా ప్రోటీన్ అంటే మాంసకృతులు. ఈ మాంసకృతులు అనేది మన ఎదుగుదలకి సంబంధించిన విషయంలో అవసరం అవుతాయి. ఎదుగుదల అంటే మనం పుట్టినప్పుడు 1 కేజీ 2 కేజీలో ఎంతో ఉన్నాం. మరి ఇప్పుడు ఈరోజు 70-90 కేజీల దాకా పెరిగాము. ఈ కణ విభజనకి, ఈ కణాలు హెల్తీగా ఉండడానికి, మనలో హార్మోన్స్ చక్కగా పనిచేయటానికి, లేదంటే మన ఎంజైమ్స్ కానీ, లేదంటే బ్రెయిన్ కానీ, లేదంటే మన యాంటీబాడీస్, మన శరీరంలో రోగనిరోధక శక్తికి కారణమయ్యే యాంటీబాడీస్, ఈ యాంటీబాడీస్ సమృద్ధిగా ఉండడానికి కానీ కారణం ప్రోటీన్స్ అంటే మాంసకృతులు. ఈ మాంసకృతులు అంటే ఈ ప్రోటీన్ని తినడానికి మామూలుగా ఇండియాలో అంటే మన భారతదేశంలో ముఖ్యంగా మనం 2 పదార్థాల మీద ఆధారపడతాం. అంటే ఒకటి పప్పు ధాన్యాలు, అవేమో ప్యూర్ వెజిటేరియన్స్, వాళ్ళు అవే తింటారు, ఇంకా నాన్ వెజిటేరియన్ తినరు. అంటే మిగిలిన పదార్థాలు ఏంటంటే ఒకటి మాంసము, రెండోది గుడ్లు. మాంసము మనము మేక మాంసం కావచ్చు, గొర్రె కావచ్చు, కుందేలు, పంది, లేదంటే ఇది బీఫ్ కానీ ఇట్లాంటి వాటిల నుంచి మాంసం వస్తుంది. తర్వాత చికెన్ నుంచి కూడా వస్తుంది. అయితే వీటన్నిటిలోకి మనకి చవకగా చాలా చీప్గా బాగా దొరికేది చికెన్.
కానీ మామూలుగా మనం ఏం చేయగలమంటే అప్పర్ మిడిల్ క్లాస్ ఓకే, బట్ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ మనం ఏమనుకుంటామంటే మనకి ప్రోటీన్ కావాలి కాబట్టి మనం చికెన్ తినాలని చెప్పి ప్రతి సండేనో లేదంటే పండుగలు వచ్చినప్పుడు మనం ఒక కోడిని కోసుకొని తినేది ఆనవాయితీ ఉంది. అయితే ఆ ఒక్కరోజు మనము ప్రోటీన్ సంపాదించుకుంటున్నాము. మరి మిగిలిన 6 రోజులు ప్రోటీన్ మనకి ఎలా వస్తుంది? అది మనకు సమృద్ధిగా అంటే రావాల్సినంత ప్రోటీను మనము మిగిలిన 6 రోజులు మనం తినే ఆహారంలో ఉండదు, అది దొరకదు. సో అక్కడ మనము ఎగ్ను ప్రిఫర్ చేయొచ్చు, అంటే రోజుకు ఒక ఎగ్. ఇప్పుడు ప్రోటీన్ విషయానికి వస్తే మన అంటే మాంసం కోడి కావచ్చు, మిగిలిన అన్ని రకాల మాంసాలలో బయలాజికల్ వాల్యూ కంటే కోడిగుడ్డులో ఉండే బయలాజికల్ వాల్యూ ఎక్కువ. బయలాజికల్ వాల్యూ అంటే అర్థం ఏంటంటే మనం ఒక 100 గ్రాములు కోడిగుడ్డు తిన్నట్టయితే అందులో ఒక 83% మన శరీరంలోకి గ్రహించబడుతుంది అన్నమాట. మిగిలిన ఒక 17% వేస్ట్ పోతుంది. అదే మిగిలిన మాంసము అంటే చికెన్ కావచ్చు, మిగిలిన వాటిల్లో కొంచెం బయాలజికల్ వాల్యూ గుడ్డు కంటే కూడా తక్కువగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు గుడ్డు విషయానికి వద్దాం. గుడ్డులో రెండు పోర్షన్స్ ఉంటాయి. ఒకటేమో తెలుపు, ఇంకొకటేమో ఎల్లో కలర్, దాన్ని పచ్చ గుడ్డు అంటాము. ఈ తెలుపుది ఏంటంటే ఆల్బ్యూమిన్, అది ప్యూర్ ప్రోటీన్, చాలా ఈజీలీ డైజెస్టబుల్ ప్రోటీన్. ఇప్పుడు మామూలుగా ఈ చికెన్ కానీ ఈ మాంసము ఇటువంటివి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అరగవు అని అనట్లేదు. వాళ్ళకి పళ్ళు ఉండకపోవచ్చు, తిన్నది అంతగా అరగకపోవచ్చు, తినలేకపోవచ్చు. తర్వాత పేషెంట్స్ ఉంటారు, ఈవెన్ మేబీ కోవిడ్లో కావచ్చు, కోవిడ్లో కూడా ప్రోటీన్ ఎక్కువ తినండి అని అందరూ సలహా ఇచ్చినారు. సో పేషెంట్స్ లేదంటే కొంచెం బలహీనంగా ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఆ గుడ్డు చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట. డైజెస్టబుల్ పదార్థము, అందులో ఈ ప్రోటీన్ అనేది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మనకి ఎంత వీలైతే అంత ఆల్బ్యూమిన్ తినమని కోవిడ్లో కూడా చెప్పారు, ఎందుకంటే అది మన యాంటీబాడీస్ ఇవన్నీ ఉత్పత్తి కావడానికి చాలా పనికొస్తుంది. తర్వాత ఇది దాంట్లో ఉండే ఎల్లోలో ఏంటంటే ఫుల్ ఫ్యాట్, దాంట్లో ఫ్యాట్ పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అది కొవ్వు కదా అనుకోవచ్చు. దాంట్లో వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, అన్ని రకాల వైటమిన్స్ ఉంటాయి. అంటే వైటమిన్ ఏ ముఖ్యంగా చెప్పాలంటే మన చర్మ సౌందర్యానికి, తర్వాత చర్మం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి, ఏమైనా కట్స్ ఇట్లాంటివి ఉంటే తొందరగా హీల్ కావడానికి వైటమిన్ ఏ పనికొస్తుంది. అంతేకాదు మన రెస్పిరేటరీ ట్రాక్ట్, అంటే మనము ఈ జలుబులు, దగ్గులు, తుమ్ములు ఉన్నాయి ఇక్కడ నుంచి లంగ్స్ వరకు, లేదంటే జిఐ అంటే జీర్ణ వ్యవస్థ, నోటి నుంచి చివరి వరకు కూడా హెల్దీగా ఉండాలి అంటే ఆ మ్యూకస్ మెంబ్రెయిన్, ఆ గొట్టం అంతా హెల్దీగా ఉండాలి అంటే వైటమిన్ ఏ పనికొస్తుంది. అంతేకాదు వైటమిన్ ఏ అనేది ఇమ్యూనిటీ కూడా చాలా పనికొస్తుంది. తర్వాత రైబోఫ్లేవిన్, ఇది B2 అంటాము. మనకు అప్పుడప్పుడు చాలామందికి నోట్లో ఈ పొక్కులు వస్తే డాక్టర్ గారు ఏం రాస్తారు? B2 రైబోఫ్లేవిన్ ట్యాబ్లెట్లు రాస్తారు. అది దీంట్లో సమృద్ధిగా ఉంటుంది. తర్వాత వైటమిన్ B12 అంటే ఏంటి? మన రక్త కణాలు సమృద్ధిగా అంటే ఎక్కువగా మంచిగా అవసరమైనంత ప్రొడ్యూస్ కావడానికి వైటమిన్ B12 చాలా ఇంపార్టెంట్. అది రక్త కణాలు మెచ్యూర్ కావడానికి దానికి. అట్లనే వైటమిన్ D అని కూడా ఉంటుంది. ఇట్లా అన్నిటివి ఉంటాయి. ఇవన్నీ మనకి ఓకే, కానీ ఒక కొలెస్ట్రాల్ అనే ఒక పదార్థం ఉంటుంది. మనకి ఏంటంటే చాలా మిస్నోమర్స్ వచ్చినాయి. గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుంది, హార్ట్లో కొలెస్ట్రాల్ వల్ల బ్లాక్స్ వస్తాయి, అది నిజమే. గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుంది, అది తింటేనే ఇది వస్తుంది అనేది తప్పు. యాక్చువల్గా అందరికీ తెలియజేయాలనుకున్నది ఏంటంటే మన శరీరమే మనకు కావలసిన కొలెస్ట్రాల్ని తయారు చేసుకుంటుంది. మన లివర్, మన శరీరంలోనే కొలెస్ట్రాల్ అనేది మన శరీరం దానికి ఎంత కావాలో అది తయారు చేసుకుంటుంది. అయితే కోడిగుడ్డులో నుంచో అటు నుంచి ఇటు నుంచి మనం ఫుడ్లో కొలెస్ట్రాల్ తీసుకుంటే మన శరీరం ఏం చేస్తుందంటే మన శరీరం తయారు చేయాల్సిన కొలెస్ట్రాల్ని కొంచెం తగ్గించుకుంటుంది అనమాట. అంటే కంపెన్సేట్ చేసుకుంటుంది. బయట నుంచి తీసుకుంటుంటే మనం అంతే కదా, డబ్బులు బ్యాంకులో దాచుకున్నట్టు. మనం బయట నుంచి కొలెస్ట్రాల్ తీసుకున్నట్టయితే మన శరీరం తగ్గిస్తుంది, లేదంటే శరీరం కావాల్సినంత ఉత్పత్తి చేస్తుంది. అంతేగాని కోడిగుడ్డులో కొలెస్ట్రాల్ తినడం వల్ల అదేదో ఎక్కువైపోయి బ్లాక్ పోవడం అనేది జరగదు. అదొకటి. తర్వాత ఈ కొలెస్ట్రాల్, ఈ ఎగ్స్ రోజుకు 2 తిన్న వాళ్ళకి 3 తిన్న వాళ్ళకి అంటే ఒక స్టడీస్ చేస్తే కొలెస్ట్రాల్ అది లెవెల్ పెరిగి ఉండొచ్చు, కానీ HDL, LDL అని ఉంటాయి 2, దాని రేషియో మాత్రం పెరగలేదు. కాబట్టి అది హార్మ్ఫుల్ కాదు.
తర్వాత కొలెస్ట్రాల్ మనలో ఉండాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకు అనంటే కొలెస్ట్రాల్ అనేది వైటమిన్ డి తయారు కావడానికి పనికొస్తుంది. కొలెస్ట్రాల్ అనేది స్త్రీలలో ఈస్ట్రోజన్ సక్రమంగా ఉండడానికి పనికొస్తుంది. కొలెస్ట్రాల్ అనేది స్త్రీలలో ప్రొజెస్టరాన్ హార్మోన్ సరిగ్గా మెయింటైన్ కావడానికి పనికొస్తుంది. ప్రొజెస్టరాన్ అనే హార్మోను మన గర్భం అంటే ఎవరైనా గర్భవతులుగా ఉన్న లేడీస్కి అబార్షన్స్ అట్లా కాకుండా గర్భం చక్కగా నిలవడానికి. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా శుభాకాంక్షలు ప్లస్ పెద్దలకు నమస్కారం. నేను ఎఫ్ఎస్ఐ నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి డిప్యూటీ డైరెక్టర్ అండ్ సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ తెలంగాణ. సో ఈరోజు మనం ప్రపంచ ఎగ్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం, దీనివల్ల మనకి ఏమి ఉపయోగం. సో ఇప్పుడు మీరు ఎవరినైనా వేద ఆశీర్వచనాలు కానీ ఎవరైనా పెద్దలు మనం దీవించినప్పుడు శతమానం భవతి శతాయుష్యుస్ అంటే 100 years మనం జీవించాలనుకుంటున్నాం. సో మనం ఏంటంటే ఈ మధ్యలో మిత్స్, నేను సార్ అన్ని సైంటిఫిక్గా కవర్ చేశారు కాబట్టి నేను ఈ మిత్స్, సోషల్ మీడియా వచ్చే మిత్స్ గురించి కొన్ని చెప్పదలుచుకున్నారు. కొన్ని ఫేక్ అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ లేని విధంగా ఈ సోషల్ మీడియా వేరే దారి మళ్ళుతుంది. సో దీనికి సపోజ్ ఇప్పుడు మనం వరల్డ్ వైడ్ చూసుకుంటే 2 billion పీపుల్స్ హిడెన్ హంగర్ అంటే ప్రాపర్ న్యూట్రియంట్స్ లేక. ఇండియాలో 1 billion సైంటిఫిక్ రీసెర్చ్ డేటాతో చెప్తున్నాను నేను. ఇది నా సొంత డేటా కాదు. మీరు కోడెక్స్లో చూడొచ్చు, ఎఫ్ఎస్ఐ వెబ్సైట్లో కూడా చూడొచ్చు. ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకుంటే ఎఫ్ఎస్ఐ అన్ని ప్రొడక్ట్స్ రెగ్యులేట్ చేస్తుంది ఇండియాలో. ఇండియా అపెక్స్ రెగ్యులేటర్ ఎఫ్ఎస్ఐ, స్టేట్ అండ్ సెంట్రల్. ఇన్ ఫెడరల్ సిస్టమ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ స్టేట్ చూసుకుంటారు, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ సైంటిఫిక్ కమిటీ రిలేటెడ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ రిలేటెడ్ రిస్క్ అసెస్మెంట్. ఎఫ్ఎస్ఎస్ఐలో మోర్ దాన్ 200 మంది టాప్ రీసెర్చ్ సైంటిస్టులు పనిచేస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ మనకు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు, సపోజ్ ఎగ్గే తీసుకుంటే ఎగ్గు ప్రోటీన్ కంటెంట్ ఎంతవరకు మనం తీసుకోవచ్చు, వీటి ఎలా కల్తీ చేస్తున్నారు, వీటికి టెస్ట్ పారామీటర్స్ ఏంటి అనేది ప్రతిదీ మీకు వెబ్సైట్లో తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు తీసుకుంటే మనం హిడెన్ హంగర్ అని చెప్తున్నాం కదా, ప్రతి 3 ఒకరు హిడెన్ హంగర్ ఉన్నారు. దీనికి రీజన్ మనం అంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్, సోషల్ మీడియా ఫేక్ వాటికి ఆకర్షితులు కావడం. ఇప్పుడు మీరు ఎగ్ తీసుకుంటే మీకు కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్, మినరల్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, విటమిన్స్ ప్రతి ఒక్కటి లభిస్తుంది ఎగ్ ద్వారా. సో ఇది హోల్సమ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్. సో ఎఫ్ఎస్ఐ ఏం చెప్తుందంటే ఈట్ లోకల్, ఈట్ సీజనల్, ఈట్ సస్టైనబుల్. సో దీనివల్ల ఏంటంటే ఆరోగ్యంగా ఉండడానికి కారణమవుతుంది. ఎగ్ అనేది హోల్సమ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్. ఇది తీసుకోవడం వల్ల చిన్నల నుంచి అందరూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో వస్తుంది కొంత ఏదో ప్లాస్టిక్ ఎగ్స్ రావడానికి ఆస్కారమే లేదు. టు బీ ఫ్రాంక్, ఫైనాన్షియల్ ఇది కాదు. అసలు మీరు అనుకుంటారు ఈ ఎఫ్ఎస్ఐ ఎక్కడ టెస్ట్ చేస్తున్నారు అనుకుంటారు. ఎవ్రీ డే మా ఆఫీసర్ ఈ రోజు కూడా గ్రౌండ్లో ఉంటారు. ప్రతి ఆఫీసర్ పర్ మంత్ 30 శాంపిల్స్ తీయాల్సిందే ప్రతి ఒక్క ప్రోడక్ట్. ఇవి మేము బయట మీడియాకి ఇవ్వము, కానీ రోజు రెగ్యులర్ యాక్టివిటీ ప్రతి స్టేట్లో, ప్రతి సెంట్రల్ లెవెల్లో ప్రతి యాక్టివిటీ అన్నీ రెగ్యులర్గా చెకప్ చేస్తూ ఉంటారు. సో ఇవే కాకుండా వేరే ఏదో యాంటీబయాటిక్స్ అంటారు, అవన్నీ రావడానికి ఛాన్సెసే లేదు. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే మీరు ఎఫ్ఎస్ఐ వెబ్సైట్లో చూడండి, వీటికి టెస్టింగ్ పారామీటర్స్ ఏంటిది, ఇది కల్తీయా కాదు. ఫస్ట్ మీరు లేబుల్ రీడ్ చేయడం అలవాటు చేసుకోండి. ప్రతి లేబుల్ మీద దాంట్లో ఎంత క్యాలరీస్ ఉంటుంది, దాంట్లో ఫ్యాట్ ఉంటుందా, దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుందా అని. ఇప్పుడు మనం ప్రతి ప్రోగ్రామ్ చూసుకుంటాం, ఇంట్లో ఏ జరిగినా స్వీట్ 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 స్వీట్. వరల్డ్ క్యాపిటల్ డయాబెటీస్ క్యాపిటల్ కాబోతుంది. రీజన్ ఏంటంటే అవగాహన లేకపోవడం. మీరు ఏదైనా ఒక మంచి మీ బర్త్డే రోజు ఎగ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తే అది మంచిది, కానీ ఎంతసేపటికి పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు, నేను అవి తినొద్దని అనట్లే, తినొచ్చు, కానీ సమపాళ్లలో తినాలి. ఏదైనా సమపాళ్లలో తింటే. సపోజ్ మీరు పిల్లలకు రోజు చాక్లెట్ కొనిపిస్తారు, దానివల్ల ఏంటంటే షుగర్ ఎక్కువ అవుతుంది. షుగర్ వల్ల వేరే వేరే డిసీజెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదే మీరు ఎగ్గే తీసుకుంటే మీకు ఎనర్జీ వస్తుంది, అన్ని మీ గ్రోత్, మజిల్ ప్రమోటర్ సార్ చెప్పినట్టు అన్నిటికీ పనికి వస్తుంది. సో నేను అన్ని క్లెయిమ్స్ ఎగ్ ద్వారా ఆల్మోస్ట్ అన్ని క్లెయిమ్స్
మీకు బ్రెయిన్ డెవలప్మెంట్ దగ్గర నుంచి మజిల్ డెవలప్మెంట్ నుంచి ప్రతి ఒక్కటి మీకు ఎగ్ ద్వారా లభిస్తుంది. సో ఇది అందరికీ అందుబాటులో ఉన్న ప్రొడక్ట్ కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు హైలీ ప్రాసెస్డ్ వాటికి వెళ్ళొద్దంటే, హైలీ ప్రాసెస్డ్ వాటిలో ఏం జరుగుతుందంటే దేర్ విల్ బి ఛాన్స్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీ. ఎందుకంటే ప్రాసెస్ చేసినప్పుడు బాగా హై లెవెల్లో ప్రాసెస్ చేసినప్పుడు మనకు న్యూట్రియంట్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కొంతవరకు రిమూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి మనకు లోకల్గా దొరికేది ఎఫ్ఎస్ఐ ట్యాగ్ లైన్ కూడా ఈట్ లోకల్, ఈట్ సస్టైనబుల్. మీరు హెల్తీగా ఉండడానికి ఎగ్ అనేది 100కి 100 పాళ్ళు సరి అయిన సమపాళ్లలో తీసుకుంటే మీకు సరి అయిన ఫుడ్. సో మీ పిల్లలు కానీ మీరు కానీ హెల్తీగా ఉంటారు. ఇదే విధంగా మీరు ఎనీ ప్రోడక్ట్ తీసుకున్నా ఫస్ట్ లేబుల్ చదవడం అలవాటు చేసుకోండి. లేబుల్లో ఎనీ మ్యానుఫ్యాక్చర్, ఎనీ మార్కెటర్ ప్రతిదీ దాంట్లో ఎంత పర్సెంట్ ఉంది. ఇప్పుడు ఎగ్ లేబుల్ చూడండి, మీరు ఎగ్ ట్రే లేబుల్ మీద మీరు ఎక్కడైనా ప్యాక్డ్ ప్రోడక్ట్ వస్తే దానిలో క్లియర్ కట్గా ఎంత ప్రోటీన్ వస్తుంది, ఎంత. మీరు అదే విధంగా వేరేది ఏదైనా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోండి, దాంట్లో ఎంత ఫ్యాట్ కంటెంట్ ఉంది, దాంట్లో ఎంత సాచురేటెడ్ ఫుడ్ ఉంటుంది, ఎంత కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. సో మనం ఏంటంటే ప్రతిదీ బాగా ఏది కంటికి ఇంపుగా కనిపిస్తే ఏదో సామెత ఉంది కదా, ఆ విధంగా అలవాటు అయ్యారు అనమాట. సో ఇప్పుడు ప్రతిదీ మనం బాగా పాలిష్ చేసిన రైస్, పాలిష్ చేయడం వల్ల అన్నీ పోతాయి, దాంట్లో ఏం ఉండదు పిప్పి. టు బీ ఫ్రాంక్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోర్టిఫైడ్ రైస్ పబ్లిక్ పీడిఎస్ సిస్టంలో ఎందుకు సప్లై చేస్తుందంటే మోర్ దెన్ 50% ఆఫ్ ద ఉమెన్ పాపులేషన్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ పాపులేషన్ ఆఫ్ ఇండియా డెఫిషియంట్ ఆఫ్ ఆల్ దీస్ మైక్రోన్యూట్రియంట్స్. దానివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతో ఖర్చు చేపట్టి ఫోర్టిఫైడ్ రైస్, అదేవిధంగా ఫోర్టిఫైడ్ సాల్ట్, ఫోర్టిఫైడ్ ఆటా, ప్రతి దాంట్లో ఫోర్టిఫైడ్ రావడానికి రీజన్ ఏంటంటే మన అలవాట్లు, అంటే పక్కదారి సోషల్ మీడియా సైంటిఫిక్ లా కాకుండా అన్సైంటిఫిక్ వాటికి ఎవరో చెప్పారు, అనెథికల్గా చెప్పారు, ఎవరో చెప్పిన దాన్ని ఆకర్షితులు, మార్కెటింగ్ స్ట్రాటజీస్కి ఆకర్షితులు కావడం. సో నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చెప్పేది ఒకటే, ప్రతి దానికి లేబుల్ చదవండి. మీకు కావాల్సిన ప్రోడక్ట్, హెల్దీ ఫుడ్ కావాలంటే తక్కువ ధరలో, మనకు సరసమైన ధరలో దొరికేది ఎగ్ మాత్రమే. కాబట్టి అందరూ ఎగ్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. Yeah, good morning everyone. Thank you sir for giving me the opportunity. మీరు అందరూ కూడా ఈ వరల్డ్ ఎగ్ డే సెలబ్రేషన్ వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఆర్పి నాయుడు, నేను అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఎపీడా అంటే ఏంటంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తారన్నమాట. మనకి ఇండియా నుంచి ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, ఎగ్ అండ్ మీట్ అండ్ పౌల్ట్రీ ప్రొడక్ట్స్, ఏ ప్రోడక్ట్స్ మనం ఇండియా నుంచి ఇతర కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ ఎపీడా సంస్థ దగ్గర నుంచి మీరు లైసెన్స్ తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాతనే మీరు ఆ యొక్క ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇద్దరు సార్లు మాట్లాడారు. సార్ వెటర్నరీ కాలేజ్ నుంచి మనకి ఎగ్ వల్ల ఏమిటంటే బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళందరూ డాక్టరేట్స్ అన్ని మీకు అన్ని క్లియర్గా చెప్పారు. అలాగే మనకి బాలు నాయక్ గారు కూడా ఎఫ్ఎస్ఎస్ఐ స్టాండర్డ్స్ అవి ఏమిటి, దానికి ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు నేను ఇంకొక వేలో చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు మన అందరికీ కూడా ఎగ్ ఉపయోగించండి, మనకు పిల్లలకి స్కూల్లో ఎవ్రీడే మనం ఎగ్ ఇస్తే ఇంకా బాగుంటుంది అని అందరికీ చెప్పాం. బట్ మనతో పాటు మన కంట్రీని రక్షిస్తున్న మన ఇండియన్ మిలిటరీ ఆర్మీ అక్కడ మన మంచు కొండల్లో ఉంటారు, వాళ్ళకి మనం ఎలాగ ఎగ్ సప్లై చేస్తాము? వాళ్ళకి ఎగ్ సప్లై చేయాలంటే అది ఏంటంటే మనకి ఈ ఎగ్ పౌడర్ ప్లాంట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళకి లైసెన్సింగ్ ఇష్యూయింగ్ అథారిటీ ఎపీడా అనమాట. ఇప్పుడు మనకి ఆల్రెడీ హైదరాబాద్లో ఈ ఎగ్ పౌడర్ ప్లాంట్స్ ఈలోని వెంకటేశ్వర యాచరీస్ వాళ్ళది ఉన్నది సాద్ నగర్ దగ్గరే. అలాగే ఇంకొక కంపెనీ కూడా మనకి ఈ తెలంగాణలోనే ఈవెన్ మనకి ఎగ్వే ఇంటర్నేషనల్ అని ఒక కంపెనీ ఉన్నది. వాళ్ళు ఈ ఎగ్ పౌడర్ని తయారు చేస్తారు. వాళ్ళు అక్కడ నుంచి ఇంకేం ప్రాబ్లం లేదు, 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకొని దాంట్లో కావాల్సి మిక్స్ చేసుకుని ఆమ్లెట్ లాగా తీసుకుంటారు వాళ్ళు. లేదంటే ఈ ఎగ్ ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. అలాగే ఇంక ఫర్దర్గా కండిషన్స్ ఏమో ఈ ఎగ్స్ పౌడర్ని ఎక్స్పోర్ట్ చేయాలన్నా సరే మా కంపెనీ మేము ఎప్పుడైనా లైసెన్స్ ఇవ్వాలన్నమాట. దానికి ఏంటంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా CFTRI అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఏంటంటే స్టాండర్డ్స్ ఇస్తారన్నమాట, ఏ టెస్ట్ చేయాలి. ఆ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు చేసిన తర్వాతే వాళ్ళకి ఎగ్ పౌడర్ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతారనమాట. ఈవెన్ ఫ్రెష్ ఎగ్స్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఈవెన్ డే ఓల్డ్ చిక్స్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా సరే కూడా మా ఎపీడా సంస్థ నుంచి వద్ద ఇలాంటి ప్లాన్స్ అవి కూడా పెట్టాలన్నా సరే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్
అండ్ ఇండస్ట్రీ MOFA వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత సబ్సిడీస్ వస్తాయన్నమాట. ఆ సబ్సిడీస్ అవి తీసుకుని ప్రాపర్ లైసెన్సింగ్ సిస్టమ్ అది తీసుకుని అప్పుడే వాళ్ళు ఈ ప్రొడక్షన్ లోకల్గా కూడా సేల్ చేస్తారు, అలాగే ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. మీకు ఆల్రెడీ మనకి చికెన్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. మనం ఫ్రెష్గా కావాలంటే మనం చికెన్ షాప్కి వెళ్ళి తీసుకుంటాం, బట్ వేరేజ్ మీకు ప్రాసెస్డ్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ సేమ్ ఇది మా ఎపేడా సంస్థ యొక్క మాకు ఏంటంటే ఈ ఎపేడా సంస్థలో ఒక 700 ప్రోడక్ట్స్ అగ్రికల్చర్, పౌల్ట్రీ, మీట్, బఫ్లో మీట్ అన్నీ కూడా ఈ లైసెన్సింగ్ అథారిటీ ఇష్యూ 700 ప్రోడక్ట్స్ మనకు కవర్ అవుతాయి. ఎక్సెప్ట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్లో వేరే వేరే బోర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మెరైన్ ప్రొడక్ట్స్ ఎంపైర్ అంటే మెరైన్ అనమాట. అది ఈ పౌల్ట్రీ అండ్ ఎగ్ అనేది ఈ మా ఎపేడా సంస్థలోకే కవర్ అవుతుంది అనమాట. ఇది నా యొక్క డీటెయిల్స్ అండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. Firstly, sir, on the occasion of World Egg Day, ప్రెస్ కాన్ఫరెన్స్ అది వచ్చిన ప్రతినిధులకు, ప్రెస్ వారికి, మీడియా వారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా అభినందనలు, ధన్యవాదాలు. ఈ ప్రపంచంలో అక్టోబర్ 2nd ఫ్రైడే నాడు వరల్డ్ ఎగ్ డే అని చేసుకుంటారు. అలాగే మనం ఇండియాలో కూడా వరల్డ్ ఎగ్ చేస్తున్నాము. కానీ వరల్డ్ ఎగ్ డే అనడం కన్నా దీని ఇన్క్రెడిబుల్ ఫుడ్ డే అనడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఎగ్ అనేది ఎగ్ కాదు, ఇట్స్ ఏ హోల్సమ్ ఫుడ్. భారతదేశంలో మనం ఇవాళ నెంబర్ 2 పొజిషన్ ఉన్న వరల్డ్లో దాదాపులో 142 బిలియన్ ఎగ్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. పర్ క్యాపిటల్ కన్సంప్షన్ తీసుకుంటే ఇప్పటికి కూడా మన దగ్గర ఇంకా దాదాపులో 90-92 ఉన్నాయి. మనం న్యూట్రిషన్ రికమెండేషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ చేయాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ప్రతి మనిషి వారి వెయిట్ ప్రకారంగా 1 గ్రామ్ పర్ కిలో బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోవాలి. అంటే ఒక 70 కిలోలు ఉన్న ఒక మనిషి 70 గ్రాముల ప్రోటీన్ రోజుకు తీసుకోవాలి. కానీ మీరు ప్రోటీన్ అవైలబిలిటీ వరకు తీసుకుంటే 70 వరకు అసలు మన భారతదేశంలో ప్రోటీన్ చాలా తక్కువగా ప్రొడ్యూస్. మీరు పప్పు దినాలు తీసుకున్నా లేకపోతే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నా అసలు అవైలబిలిటీ ఉండేది కాదు. అప్పుడు డాక్టర్ బివి రావు గారు మన భారతదేశంలో ఉన్న ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ అనుకోండి, స్టంటెడ్ గ్రోత్ ఇవన్నీ మనసులో ఉంచి మనకి ఇండస్ట్రీకు అలాగే ప్రజలకు కావాల్సిన ప్రోటీన్ ఫుడ్ ప్రొడక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఎగ్ ప్రొడక్షను, పౌల్ట్రీను అప్పుడు వారు స్టార్ట్ చేశారు. ఇవాళ మనం నెంబర్ 2 పొజిషన్లో ఉన్నా ఇప్పటికీ మనం ఇంకా 100% ఇంకా పెరుగుదల అవసరం ఉంది. ఎందుకంటే దాదాపులో 180 ఎగ్స్ మనం తినాలి. 180 ఎగ్స్ బదులు ఇప్పటికీ మనం 90 ఎగ్స్ ఉన్నాం. ఇండస్ట్రీ తరఫు నుంచి కాకుండా ప్రజల తరఫు నుంచి ఆలోచిస్తే ఎగ్ అనేది హోల్సమ్ ఫుడ్. 2 గుడ్లు తింటే మీకు దానిలో బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ కూడా దానిలో సమకూర్చే మొత్తం అంతా ప్రోటీన్స్ ఉంటాయి. మనం ఇండియాలో ఓన్లీ బికాస్ అవైలబిలిటీ లేక ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళం. అంటే రైస్ అనుకోండి, వీట్ అనుకోండి, ఇటువంటి తినేవాళ్ళము. అది ఆహారానికి మంచిది కాదు. మీకు అందరికీ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి గురించి మీకు తెలిసి ఉంటుంది, ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ గారు. వారు చెప్పడం ఏంటంటే ప్రతి వారు కూడా కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీన్ మీరు ఎక్కువ తినడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఒక గుడ్డులో దాదాపులో 11 నుంచి 12 గ్రామ్స్ మీకు ప్రోటీన్ ఉంటుంది. మీరు మిగతా ఇంపార్టెంట్ వైటమిన్స్, మినరల్స్ తీసుకుంటే అన్ని అమినో యాసిడ్స్, మన బాడీకి కావాల్సిన అమినో యాసిడ్స్ని కూడా తగ్గుతాయి. వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ కే, సెలీనియం, ఆ తర్వాత అలాగే వైటమిన్ బి కాంప్లెక్స్ అన్నీ కూడా. ఇది కాకుండా మజిల్ స్ట్రెంథనింగ్ కోసం అని చెప్పి మనకు ప్లస్ వయసు వచ్చిన వారికైనా సరే, చిన్నపిల్లలకైనా సరే, మెంటల్ స్ట్రెంత్కైనా సరే మనకు ఖచ్చితంగా డి కావాలి. బోన్ స్ట్రెంత్కు, మజిల్ టైటింగ్ చేసుకోవడానికి. అలాగే కోలిన్, ఎందుకంటే మనకు కోలిన్ ఉంటే కానీ ఈ ఫ్యాట్ ఆల్మోస్ట్ అందరు కూడా చూసుంటారు. కోలిన్ క్లోరైడ్ ఎందుకు అవసరం ఉందంటే మనకు ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేది ప్రాబ్లం. ఎక్సర్సైజ్ తక్కువ ఉంటుంది, మనం ఎక్కువ తినడం వల్ల మనకు ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది వస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ తగ్గాలంటే మనకు కోలిన్ ఖచ్చితంగా బాడీలో కావాలి. ఎగ్ ద్వారా కోలిన్ క్లోరైడ్ అందుతుంది. 2 గుడ్లు తిన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇన్ఫాక్ట్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు చెప్పడం అంటే రోజు 2 గుడ్లు తిని ప్రాసెస్డ్ ఫుడ్ తినకుండా ఉంటే వారికి క్యాన్సర్ లాంటి రోగాలు రావాలని అంటున్నారు. అంత ఖచ్చితంగా చెప్తున్నాను. నేను 4 గుడ్లు కూడా తింటాను. 2 గుడ్లు ఖచ్చితంగా ప్రతి వాళ్ళు తినవలసిన అవసరం ఉంది. తింటే మీకు ఆరోగ్యంగా ఉంటారన్నది డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు చెప్పడం. ఎందుకంటే ముందు ఆలోచన ఇప్పుడు అంతా కూడా మనకు హెల్తీ ఫుడ్ కావాలి. ఇప్పుడు ఏదో కార్బోహైడ్రేట్స్ మనం ఎంత తిన్నాము, ఎంత బియ్యం తిన్నాము, ఎంత గోధుమ తిన్నామని కాదు, మనకు కావాల్సిన ప్రోటీన్ తినాలి. కాబట్టి గుడ్డు ద్వారానే మీకు కావాల్సిన ప్రోటీను, కావాల్సిన వైటమిన్స్, కావాల్సిన మినరల్స్, కావాల్సిన అమినో యాసిడ్స్ దొరుకుతాయి. ఇవన్నీ
ఉంచుకొని ప్రతి వారు కూడా రోజుకు 2 గుడ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొద్దిమందిలో అపోహ ఉంది, మనము ఓన్లీ వైట్ తీసుకుందాము, ఆల్బుమిన్ తీసుకుందాము, ఎల్లో అవసరం లేదేమన్నట్టు. అది కానీ తప్పదు. ఎందుకంటే ఎల్లోలోనే మీకున్న కూడా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉన్నాయి. అంటే మీకు ఏ రావాలన్నా, డి రావాలన్నా, కే రావాలన్నా కానీ అవన్నిటి కూడా మీకు ఓన్లీ యోగ్ ద్వారానే అవుతుంది. ఇది కాకుండా మనకు ఎల్డిఎల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇందాక డాక్టర్ గారు చెప్పారు. గుడ్డులో ఉన్న కొలెస్ట్రాల్ ఏదైతే అంటామో అది హెచ్డిఎల్ పెంచుతుంది, అంటే మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది, ఎల్డిఎల్ తగ్గిస్తుంది. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. దాదాపులో 25 గుడ్లు ఒక మనిషి ఆల్మోస్ట్ 30 ఏళ్ళు తిన్నాడు. తిన్నవాడు కూడా చెక్ చేస్తే వారి కొలెస్ట్రాల్ ఇప్పుడు కూడా హెల్తీగా ఉన్నారు, ఆయన బాగా హెల్తీ ఉన్నారు, హెచ్డిఎల్ ఎల్డిఎల్ రేషియో కూడా కరెక్ట్గా ఉంటాయి. సో ఈ అపోహలన్నీ మానేసి ఖచ్చితంగా ఎల్లోతో పాటు యోగు, ఆల్బుమిన్ 2 కలిపి తినడమే ఉత్తమము. ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా రోజుకు 2 గుడ్డలు తినాల్సిన అవసరం ఉంది. ఈ సమావేశం ఏర్పరిచిన వాళ్లకు నా అభినందనలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో వరల్డ్ ఎగ్ డే అన్నది 1996 వియానాలో వరల్డ్ ఎగ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిందండి టు స్ప్రెడ్ ద ఇంపార్టెన్స్ గుడ్డు హ్యూమన్ డైట్కి ఎంత ఇంపార్టెంట్ అన్నది స్ప్రెడ్ చేస్తానికని ఒక డే సెలబ్రేట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశారు. సో మీరు అంటే కొన్ని చాలా పాయింట్లు అందరూ చెప్పారు కాబట్టి జస్ట్ ఫ్యూ పాయింట్స్ ఐ వాంటెడ్ టు మెన్షన్. ఒకటి, తల్లి పాలుకి క్లోజెస్ట్ మ్యాచ్ నేచర్లో ఏదన్నా ఉందంటే కోడిగుడ్డే. సో దాట్ ఈస్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద పర్ఫెక్ట్ ప్రోటీన్ ఫర్ హ్యూమన్స్. రెండోది, ఇంకో పాయింట్ మొన్న ఎందుకో నేను జస్ట్ ఒక అసలు ఎట్లా ఇండియన్ ఎగ్, పోల్ట్రీ ఇండియన్ ఎగ్స్ ఎస్పెషలీ మన ఇండియన్ ఎకానమీకి, ఇండియన్ హెల్త్కి ఎంత కాంట్రిబ్యూట్ చేసిందని చూస్తానికి. సో 1970 నుంచి ఇప్పుడు చూస్తే ఇన్ఫ్లేషన్ అంటే 47% సార్లు పెరిగింది. అంటే అప్పుడు రూపాయి ఉన్నది, ఇప్పుడు 47 రూపాయలు ఉంది. ఆ ప్రకారం చూస్తే మీకు పాలు 57 రూపాయలు ఉండాల్సింది ఇవాళ 67 రూపాయలు, 68 రూపాయలకు అలాగా అమ్ముడుపోతుంది. పప్పు కూడా 130 రూపాయలు ఉండాల్సింది మీకు తెలుసు ఏ రేట్లో ఉందో, దగ్గర 170-200 మధ్యలో ఉంది రీటైల్ ప్రైస్ చెప్తున్నాను. అదే లెక్కలో చూస్తే ఇవాళ గుడ్డు 11.5 రూపాయలు ఉండాలి, కానీ గుడ్డు ఇవాళ మీకు 6 రూపాయలు, 6.5 రూపాయలు దొరుకుతుంది. సో ఇండియన్ పోల్ట్రీ ఇండస్ట్రీ దేశానికి ఎంత సేవ చేసిందన్నది మీరు దాంతో అర్థం చేసుకోవచ్చు. వచ్చే 20 సంవత్సరాల్లో కూడా వికసిత్ భారత్ చూస్తుంటే ఎస్టిమేట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ 4 రెట్టింపులు పెరుగుతుందని. అయితే దాంట్లో కూడా మేము కాన్ఫిడెంట్ ఏంటంటే గుడ్ రేట్ అంత పెరగదని, గుడ్ రేట్ కనీసం ఒక 20% దానికన్నా తక్కువ ఉంటుందని చెప్పి. దట్ ఈస్ ద ఎఫిషియన్సీ పోల్ట్రీ యాజ్ బ్రాడ్. ఓకే, ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు ఎవరో, ఇది ఎట్లాగవుతుందండి అని చెప్పి. ఇది 90 years బ్యాక్ డిస్కవర్ చేశారండి హైబ్రిడైజేషన్ చికెన్స్. కరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ అది సెలబ్రేట్ చేస్తున్నారు ఆ కంపెనీ. మేజర్ ఏంటంటే, మీరు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి, డోంట్ రీడ్ ఇట్ ఎనీ అదర్ వే. మన బెస్ట్ క్రికెటరు ఉమెన్ మెన్ బెస్ట్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని క్రాస్ చేస్తే ఇంకా మంచి వాళ్ళు పడదు, అది దట్ ఈస్ ద సైన్స్ అంతే. సో దిస్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ 90 years అండ్ వీ బీన్ సెలెక్టింగ్ ఓన్లీ ద టాప్ 5% పర్ఫార్మెన్స్. సో 90 years బ్యాక్ టాప్ 5లో నుంచి నెక్స్ట్ ఇయర్ దాంట్లో టాప్ 5 అట్లా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. సో దట్స్ ఇట్, దేర్ ఇస్ నో అదర్ మ్యాజిక్ టు ఇట్, దే జస్ట్ బీన్ సెలెక్టింగ్ ద టాప్ పర్ఫార్మర్స్. రెండోది, పోల్ట్రీ న్యూట్రిషన్ గురించి తెలిసినంత ఎవరికి అసలు ఏ యానిమల్, హ్యూమన్స్ కూడా నన్ను అడిగితే కనీసం 40-50 సంవత్సరాల వెనకాల ఉన్నాడు, ఎస్పెషలీ ఇన్ అప్లికేషన్. సో ఐ థింక్ ఈ రెండు. మూడోది ఏంటంటే అఫ్ కోర్స్ ఆ ఫార్మింగ్ హౌసింగ్ ముందు అప్పటికి ఇప్పుడు చూస్తే ఫార్మ్స్ ఏ విధంగా ఉండేవి, ఏ విధంగా కడుతున్నారు అన్నది చూస్తే కూడా చాలా మార్పు. ఈ మూడిట్ల వల్ల బేసికలీ ఈ అడ్వాంటేజెస్ వస్తున్నాయి. సో దెర్ ఈస్ నో అదర్, దాని వెనకాల ఇంకేం గుడుగుట అని ఏం లేదండి, సింపుల్ ఇదే. సో దాట్ ఈస్ వాట్ ఐ థింక్ మీడియాని కూడా నేను రిక్వెస్ట్ చేసేదంటే ఈ పాయింట్స్ కొంచెం హైలైట్ చేయండి. అండ్ ఇవాళ పోల్ట్రీ కనుక లేకుండా పోతే ఇండియన్ యాక్చువల్లీ ఓవరాల్ హెల్త్ ఎంత వెనకబడేదో ఆలోచించండి మీరే. మిగతావి ఇంకా ఎంత రేటు పెరిగాయో అది కూడా ఆలోచించండి. గుడ్లు కనుక ఉండకపోతే కంపీటింగ్ ప్రోటీన్స్ రేట్ నేను అనుకుంటా ఇంకో కనీసం డబుల్ అన్న ఉండేవేమో. సో దట్ ఈస్ వాట్ పోల్ట్రీ హాస్ కాంట్రిబ్యూటెడ్. ఇవాళ మనం నెంబర్ 2, వీఆర్ గ్రోయింగ్ అట్ అబౌట్ 6-7% యాన్యువల్లీ. చైనా నెంబర్ 1. చైనా మనకన్నా చాలా చాలా పెద్ద ఇండస్ట్రీ.
కానీ వచ్చే 20-25 ఇయర్స్లో మనం చైనాని క్యాచ్అప్ చేసి ఇండియా నెంబర్ 1 అవుతుంది, విచ్ ఇస్ అ హెల్దీ గ్రోత్. సో ఐ థింక్ ఈ పాయింట్స్ హైలైట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. స్టేజ్ పైన ఉన్నటువంటి పెద్దలు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి, తెలంగాణ పోల్ట్రీ బ్రీడ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నేను ఇప్పటికే వక్తలందరూ గుడ్ల గురించి మాట్లాడారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. ఒక 4-5 స్టేట్మెంట్స్ ఇస్తాను, అందులో ఏది మీకు తప్పు అనిపించినా నన్ను అడగొచ్చు. రవీందర్ రెడ్డి అంటే పోల్ట్రీ ఎవరు అని చెప్తారు. స్ట్రాంగ్ స్టేట్మెంట్స్. పోల్ట్రీ ఇండస్ట్రీ ఇండియాలో మహత్తరమైన పొజిషన్లో ఉంది. డెఫినెట్గా చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ. గత 45 ఏళ్ళుగా ఎవ్రీ ఇయర్ యావరేజ్లో లేయర్ అండ్ బ్రాయిలర్ చూసినట్లయితే సుమారుగా 8% పెరుగుతూ వచ్చింది. ఇండస్ట్రీ గ్రోత్కు మాకున్న లిమిటేషన్ అలా పర్ క్యాపిటల్ కన్జంప్షన్ పెరగకపోవడమే. పర్ క్యాపిటల్ ఈరోజు 105 వరకు ఉంటే సుమారుగా మనకు సురేష్ గారు చెప్పినట్టుగా 3.5 టైమ్స్ పెరగాల్సిన అవసరం ఉంది. అంటే 350% అంటాం కదా, 365 చేయాల్సిన అవసరం ఉంది. సో దీనికోసమని మనకున్న ఇబ్బందులలో ఒకటే కన్జంప్షన్ పెంచడం. మీడియా మిత్రులు ఒకటే కోరేది, గుడ్ల గురించి ఇప్పటికే వక్తలు చాలామంది చెప్పారు. గుడ్డు అనేది బంగారం అని చెప్పొచ్చు. గుడ్లో ఉన్నటువంటి పోషక విలువలు చూసినట్లయితే ఎంత తక్కువ అనుకున్నా 25 రూపాయల విలువ ఉన్నటువంటి గుడ్డు ఇది. దాన్ని మేము ప్రమోట్ చేయలేక మా వరకు మేము కూడా చేయాల్సిన రోజు చాలా ఉంది. దాంట్లో గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా అవసరం ఉంది. తర్వాత మీడియా మిత్రులు ముఖ్యంగా ఈ గుడ్ల పైన మూఢనమ్మకాలను తొలగించాల్సిన అవసరం ఉంది. గుడ్డు వెజిటేరియన్ అనేది అందరికీ తెలుసు, కానీ పండగలు వచ్చినప్పుడు గుడ్ల కన్జంప్షన్ తగ్గుతుంది. అసలు పూజలు చేసే వాళ్ళు ఎవరికైనా కూడా డెఫినెట్గా గుడ్లు తినొచ్చు, ఎందుకంటే గుడ్లలో ప్రాణం లేదు. మహాత్మా గాంధీ చెప్పారు. మహాత్మా గాంధీ విషయంలో అన్ని నమ్ముతాం, కానీ ఎందుకు నమ్మట్లేదు తెలియదు. పర్ క్యాపిటల్ కన్జంప్షన్ మనది 365 అయిన రోజు ఈ ఇండస్ట్రీ బాగుపడుతుంది, సొసైటీ బాగుపడుతుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. నేను ప్రత్యక్షంగా రంగారెడ్డి డిస్టిక్లో 50 విలేజ్ల్లో, మన విలేజ్లోనే మన మెజారిటీ పాపులేషన్ ఉంది. పర్సనల్గా నేను వెళ్ళి సర్వే చేయడం జరిగింది. పిల్లల ఆరోగ్యం గురించి స్టడీ చేయడం జరిగింది. 65% స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో అండర్ వెయిట్ అంటే మీరు నమ్మలేరు అసలు. 25 ఉండాల్సిన వాళ్ళు 12 కేజీలు ఉన్నారు, 20 ఉండాల్సిన వాళ్ళు 10 కేజీలు ఉన్నారు. చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఇది. ఇది డెఫినెట్గా మనం చాలా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కనేమో మా ఇండస్ట్రీ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ అయినా కూడా ఇవ్వడానికి మేము రెడీ ఉంటే, ఈరోజు తినేవాళ్ళు లేరు, తినిపించే వాళ్ళు లేరు, దాని గురించి మాట్లాడేవాళ్ళు లేరు. మూఢనమ్మకాలు ఎక్కువ సర్క్యులేట్ అవుతాయి మంచి విషయాల కంటే. డెఫినెట్గా మేము ఈ ఫోరంలో చెప్పేది ఒకటే, మీరు కన్జంప్షన్ పెంచడానికి మీరు మాకు సపోర్ట్ చేయండి. ఈ పోల్ట్రీ ఇండస్ట్రీ బాగుపడుతుంది, లక్షలాది మందికి ఉపాధి ఏర్పడుతుంది, మన ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ స్పోర్ట్స్లో చూసినట్లయితే కూడా ఇండియాలో స్పోర్ట్స్ మెన్ పరిస్థితి వరల్డ్ ప్రపంచంలో చూసినట్లయితే చాలా వెనుకబడి ఉన్నాము. ఈరోజు జపాన్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ సుమారుగా 360 గుడ్లు ఉంటాయి. మనం ఎందుకు తక్కువ తింటున్నాం అనే విషయం ఆలోచించాలా. తర్వాత ఈరోజు జపాన్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే 360 నుంచి 700 తింటేనే ఇంతకన్నా మంచి ఆరోగ్యమైన ఫుడ్ లేదు, ఇంతకన్నా క్వాలిటీ కానీ ప్రైస్ కానీ చూసినట్టు ఇంతకన్నా బెటర్ ప్రోటీన్ లేదని చెప్పేసి వాళ్ళు 700 ప్రతి తలసరి వినియోగానికి వాళ్ళు టార్గెట్ చేశారు. చైనాలో కూడా మనకు ఎంతో ప్రొడక్షన్ ఉంది. ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, కాలేజీలు ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. నేను పిహెచ్డి 35 ఇయర్స్ బ్యాక్ చేసినా కూడా ఇప్పటివరకు మాకు రియల్ ఛాలెంజ్ ఇండస్ట్రీలో లేదు. క్వాలిటీ ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం, మా నాలెడ్జ్ ఉంది, మేము వర్క్ చేయడానికి రెడీ ఉన్నాం. కానీ కన్స్యూమర్ అడిగితేనే ఏదైనా వస్తుంది, డిమాండ్ చేస్తేనే సప్లై వస్తుంది, ఆ క్వాలిటీ పెరుగుతుంది. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటాము. మేము ఆల్వేస్ రెడీ ఉన్నాము. మిమ్మల్ని ఇండస్ట్రీ తరఫున మిమ్మల్ని తీసుకెళ్లి ఫామ్ చూపిస్తాము, ఎంత శ్రద్ధగా పెంచుతున్నాము. ఇంతకుముందు సురేష్ గారు చెప్పినట్టుగా ఇంకొక 20 ఏళ్ళు పడుతుంది. మనుషులు కూడా కోళ్ళకు ఎట్లయితే మేము పోషక విలువలు ఆలోచించి ఇస్తున్నాము, మనుషులు ఆ రకంగా తినడానికి 20 ఏళ్ళు పడుతుంది. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఎవరన్నా నా దగ్గర రావచ్చు, నేను చూపిస్తాను మా ఫామ్స్ ఎలా ఉంటాయో, ఏ విధంగా ఎట్లాంటి జాగ్రత్త తీసుకుంటాను. ఇంతకుముందు స్పీచ్లో కూడా చెప్పాము, వాటరు, ఫీడు అండ్ షెడ్ సరౌండింగ్స్ చూసుకుంటే ఏ బ్రీడ్ అయినా సక్సెస్ అవుతుంది. ఎవ్రీ ఫామ్ మెయింటైన్ చేస్తుంది. ఇంకా కొంతమంది మెయింటైన్ చేయలేకపోతే ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ లేదు. ఈరోజు ₹5.50 గుడ్డు తయారవుతుంది, రైతుకు ధర దొరకట్లేదంటే దీంట్లో ఎంతో కష్ట నష్టాలు పరిస్థితిని ఇక్కడికి వస్తున్నాం మనం. ఊరికే పోల్ట్రీ ఫార్మింగ్ అంటే మీకు తెలుసు, లైఫ్ స్టాక్ అంటే చాలా కష్టం. 24 hours మానిటరింగ్ ఉంటేనే రిజల్ట్ వస్తుంది. కొత్త వ్యాధులు వస్తూ ఉంటాయి. మాకు పండగలు వస్తే కష్టమే, వర్షాలు వస్తే కష్టమే, వర్షాలు రాకున్నా కష్టమే. అన్నీ మా బాధలే. ఇవన్నీ బాధలను అధిగమించి రైతు ఈరోజు ఇంత బాగా డెవలప్ చేశాడంటే డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ టు దట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వక్తలందరూ చాలా వరకు మొత్తం సబ్జెక్ట్ కవర్ చేశారు. గుడ్డు ప్రొడక్షన్లో మన తెలంగాణ స్టేట్ సెకండ్ స్టేజ్లో పోటీ పడతా ఉంది. ఇంతకుముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు చిన్న స్టేట్ అవడంతో మన ప్రొడక్షన్ కెపాసిటీ పెరిగిన సెకండ్ స్టేజ్లో ఉన్నాం. ఈ
ఇండియా మొత్తానికి ఇంత క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ అనేటటువంటిది మన రైతులతోనే సాధ్యమైంది. ఇన్ని సంవత్సరాల్లో చాలా సందర్భాల్లో చాలా గ్రెయిన్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఆయిల్ ఇంపోర్ట్ చేసి ఉండొచ్చు, ఫుడ్ గ్రెయిన్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం మన ఫుడ్ తక్కువ ఉన్నప్పుడు. కానీ ఎగ్స్ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి హిస్టరీ ఇండియాకి లేదు. అన్అడల్టరేటెడ్ ఫుడ్, ఇందాక మన బాలునాయక్ గారు చెప్పారు, ఎస్ ఎవ్రీ మంత్ 30 శాంపిల్స్ కలెక్షన్ చేస్తాము, వాటిని టెస్ట్ చేస్తాం, దాంట్లో పారామీటర్స్ ఏమున్నాయి అనేటటువంటిది డెఫినెట్గా వాళ్ళు ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా పబ్లిష్ చేస్తారు. ఇది పౌల్ట్రీ ఇండస్ట్రీతో రైతులకి సంబంధం లేకుండా గవర్నమెంట్ చేసేటటువంటి ఇన్స్పెక్షన్. కంపారిటివ్లీ ఫార్మ్ ప్రొడక్షన్ మన కంట్రీ ఎగ్స్తో కంపేర్ చేస్తే షెల్ఫ్ లైఫ్ అనేటటువంటిది ఎగ్స్కి చాలా ఎక్కువ ఉంటుంది, ఫార్మ్ ఎగ్స్కి. బికాస్ డాక్టర్ గారు చెప్పినట్టుగా అందులో లైఫ్ అనేటటువంటిది ఉండదు కనుక కంటామినేషన్ అనేటటువంటిది బర్డ్ ఎక్కడికి తిరగదు కనుక కంటామినేషన్ అనేటటువంటిది కూడా చాలా తక్కువగా ఉంటుంది. రైతులు మన అగ్రికల్చర్ రైతులు ఏదైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో పౌల్ట్రీ రైతులు కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ముందు మంచి రోజులు వస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో ఇండస్ట్రీలో కంటిన్యూ చేస్తూ ఉన్నారు. వాళ్ళని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇండస్ట్రీకి గవర్నమెంట్ సపోర్ట్ కూడా అవసరం. కొత్తగా పెట్టేటటువంటి రైతులకి సబ్సిడీ అనేటటువంటిది ఎక్కడ మన రాష్ట్రంలో ఇవ్వటం లేదు. జిఎస్టీ అనేటటువంటి మొన్న 12% నుంచి 5%కి వచ్చింది కనుక కొంత రైతులకు వెసులుబాటు ఉంది అనేటటువంటిది. అయితే రైతు ఫామ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే స్టేట్లో ఉన్నటువంటి పర్మిషన్ ప్రాబ్లమ్స్, డాక్యుమెంటేషను, ఫీజెస్ పే చేయటము, ఇటువంటి అన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు. గవర్నమెంట్ వీటిని అగ్రికల్చర్ స్టేటస్ కింద కన్సిడర్ చేసి ఆ పర్మిషన్స్ నుంచి తప్పించాలి అనేటటువంటిది రైతుల కోరిక. వినియోగంలో మన స్టేట్ నంబర్ 1లో ఉన్నప్పటికీ కంపారిటివ్లీ మనం ఎంతసేపు వేరే కంట్రీస్లో ఎంత కన్జంప్షన్ ఉంది, వేరే కంట్రీస్లో ఇప్పుడు 180x నడుస్తున్నాయి, జపాన్లో 200, 300 నడుస్తుంది అని అంటున్నారు. వేరే కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు మన కంట్రీలో కన్జంప్షన్ డబుల్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరు, వాళ్ళు కన్జ్యూమ్ చేసేటటువంటి బీఫ్, పోర్కు, ఇటువంటి ప్రోటీన్ ఐటమ్స్ మన దగ్గర తక్కువ యూజ్ చేస్తారు. మన దగ్గర యూజ్ చేసేటటువంటిది మ్యాక్సిమం యూటిలైజేషన్ అనేటటువంటిది ప్రోటీన్లో మీట్ ఒకటి, గోట్ మీట్ అనేటటువంటిది ఒకటే మన దగ్గర ఎక్కువ కన్జంప్షన్ అనేటటువంటి జరుగుతూ ఉంది. చికెన్ కన్జంప్షన్ పెంచాలి అనేటటువంటి ప్రతి డాక్టర్లు ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఎగ్ కన్జంప్షన్, చికెన్ కన్జంప్షన్ పెంచండి, ఫిష్ కన్జంప్షన్ పెంచండి, మీ ఆరోగ్యం బాగుంటుంది అనేటటువంటిది. కార్బ్స్ తగ్గించాలి అనేటటువంటి చెప్తా ఉన్నారు. ఆ క్యాలిక్యులేషన్లో లెక్కేస్తే మన కన్జంప్షన్ అనేటటువంటిది 500 to 600 ఎగ్స్ వరకు కన్జంప్షన్ పెరిగితే అందరి ఆరోగ్యాలు బాగుంటాయి అనేటటువంటిది. లైఫ్ స్టైల్ పెరిగింది, ఫుడ్ హ్యాబిట్స్ మారటం లేదు. అట్ట టేస్ట్ కోసం అని చెప్పేసి అదే కాప్స్, అదే కర్రీస్, అదే చారు, సాంబార్, ఇటువంటి అన్నిటి మీద మనం డిపెండ్ అయిపోయి అదే పద్ధతిలో నడుస్తూ ఉన్నాం. కానీ బాడీ ఎక్సర్సైజ్ ఎంత, ఫిజికల్గా ఎంత మనకి
బాడీ రిక్వైర్మెంట్, ఎనర్జీ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, మన ప్రోటీన్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది అనేటటువంటి క్యాలిక్యులేషన్లో మన గృహిణులందరూ మిస్ అవుతున్నారు అనేటటువంటిది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఎగ్ని డెఫినెట్గా కిచెన్లో డైలీ ఇంక్లూడ్ చేస్తూ ఉంటే, ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటా ఉంటే ఆరోగ్యాలు బెటర్గా ఉంటాయి అనేటటువంటిది అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు ఇప్పటి వరకు. ఈ ఎగ్ ఇంపార్టెన్స్ని మీరు ప్రముఖంగా మెసేజ్ని ప్రజలకి చేరుస్తారనేటటువంటి భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Now we are coming to the for this first World Egg Day. So we request Sir Srinivas sir will talk about you, and then you can join us. ప్రముఖులు, పోల్ట్రీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా పెద్దలు, గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నాయక్ గారు, నాయుడు గారు, బాలస్వామి గారు, డాక్టర్ రవీంద్ర రెడ్డి గారు, ఐపెమ్మ ఉదయ్ గారు మరియు చక్రధరరావు గారు, అందరికీ అభినందనలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఈ వరల్డ్ ఎగ్ డే అక్టోబర్ 2వ శుక్రవారం నాడు జరుపుకుంటున్నాము. కారణం ఏంటంటే భారతదేశం అందరు చెప్పినట్టుగానే 2వ స్థానంలో ఉంది. కాకపోతే ఏంటంటే ఇది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే గుడ్లు కానీ చికెన్ కానీ ప్రజల్లో ఎక్కువ చైతన్యం తీసుకురాలేకపోతుంది. కారణం ఏంటంటే దాని మీద కొన్ని అపోహలు ఉండి, మన దగ్గర పల్లెటూళ్ళల్లో కొన్ని అపోహలు చాలా త్వరగా వేరే వాళ్ళకి చేరుతాయి. కాబట్టి అటువంటి ప్రలోభాలకు కానీ కొన్ని మిత్స్ అంటే అపోహలకు కానీ తావు లేకుండా సోషల్ మీడియా అందరూ కూడా తగినటువంటి ప్రచారం చేసి కోడిగుడ్ల వినియమతని పెంచాలని కోరుకుంటున్నాను. ఏ విధంగా అయితే జెనెటిక్ పరంగా చాలామంది చెప్పారు, ఇప్పుడు ఇద్దరు చెప్పారు, డాక్టర్ గారు, సురేష్ గారు, జెనెటిక్ పరంగా జన్యుపరంగా కోడిగుడ్ల ఉత్పత్తిని కానీ బ్రాయిలర్ చికెన్ ఉత్పత్తిని కానీ త్వరగా పెరగడానికి, ఎక్కువ గుడ్లు పెట్టడానికి దోహదపడుతుందో అదేవిధంగా మీరు చూస్తున్నారు అగ్రికల్చర్లో కూడా, పశువుల్లో కూడా చిన్న బాల్యంలోనే అవి ఎదగరావటము, కట్టడము, ఈనటము అని జరుగుతూ ఉంది. అలాగే అరటిపళ్ళు కానివ్వండి, పపాయి కానివ్వండి, మీరు చూస్తే చిన్న చెట్లే ఎక్కువ కాయలు కాసి ఇదవుతుంది. కాబట్టి ఇలాంటి ఉదాహరణలు మీరు తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇది కోడిగుడ్లు కూడా కోళ్ళ పెంపకం కూడా ఇలాంటిదే అని చెప్పేసి అందరికీ చెప్పి సహకరిస్తానని కోరుతున్నాను. ఇక అందరూ కోడిగుడ్ల విలువ గురించి చెప్పారు కాబట్టి నేను ఎక్కువ చెప్పేది లేదు. ఈరోజు మనం ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ముఖ్య అతిథిగా సుశ్రుత కుమార్ గారిని తీసుకొచ్చాము. ఆమె చిన్న వయసు నుండి హార్స్ రైడింగ్లో చాలా అద్భుతంగా, అంటే ఆమె వయసు 8-9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె వాళ్ళ తాతగారి ఇంటి దగ్గర కొంపెల్లిలో చిన్న గుర్రాల మీద ఏదో విధంగా వాళ్ళ తాతగారు చెప్పినట్టుగా హార్స్ రైడింగ్ చేస్తానని చెప్పేసి నేర్చుకుంది. ఆ అలవాటు అలాగా 1 ఇయర్ గడిచిపోయిన తర్వాత ఆమె ఇప్పుడు 14 సంవత్సరాల వయసు ఉంది. ఆమె 8వ తరగతి చదువుతుంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా డాక్టర్సు, పల్మనాలజిస్ట్ అండ్ వాస్కులర్ సర్జన్. ఆమె ఉత్సాహాన్ని చూసేసి ఆమె వయసు 10 ఉన్నప్పుడు చెన్నైకి పంపించి అక్కడ హార్స్ రైడింగ్ నేర్పించారు వాళ్ళ తల్లిదండ్రులు. ఆ తర్వాత 11వ ఏట మళ్ళీ బెంగళూరుకు వచ్చేసి ఆమె ఈరోజు ఎంబసీ ఇంటర్నేషనల్ రైడింగ్ స్కూల్లో ఒక మంచి ఛాంపియన్గా నిలిచారు. మిగతా అందరితో కాంపీట్ చేసేసి, పెద్దవాళ్ళతోనూ ఆ వయసు వాళ్ళతో కాంపీట్ చేసేసి ఈ రోజున ఆమె ఒక ఛాంపియన్గా అవతరించారు. ఆ చిన్న వయసులో ఇంత అద్భుతంగా రాణిస్తున్నటువంటి సుశ్రుత కుమార్ గారిని మనం ఈరోజు సన్మానించుకుంటున్నాం. సుశ్రుత కుమార్, ప్లీజ్ కమ్. ఇక్కడ ఉన్న అన్ని గ్రూపుల వాళ్ళు, అన్ని గవర్నమెంట్ వాళ్ళ తర్వాత వెంకటేశ్వరాచార్య వారు, శ్రీనివాసాచార్య వారు, ఇప్పటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా ఈ అమ్మాయిని సన్మానిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఆమెకు మంచి భవిష్యత్తు కలగాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాం సార్. పిల్లలందరూ చాలామంది స్పోర్ట్స్లోకి వెళ్తున్నారు. కొంతమంది చదువుల్లో చాలా గొప్ప చేస్తున్నారు. కొంతమంది వేరే రకాల స్పోర్ట్స్లో పాల్గొని గొప్పగా అవుతున్నారు.
ఈ జనరేషన్లో చాలా మందికి బలం లేకుండా ఉంటుంది. ప్రోటీన్ సోర్స్లో ఎగ్ ఇస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ యూ కెన్ గివ్ టు యువర్ చైల్డ్. Recently, I had won the Karnataka State Championship and have participated in currently 2 international competitions in India. So you can see India on the world map now again in the sports activity, sure? Yes, sir. Okay, you're giving a big promise on the dice, okay? So everybody will ask you next year what happened. So remember that, huh? Okay, thank you. Thank you, sir. What is your name? My name is Riya Patil. Priya Patil. Riya. Priya Patil. Okay, how are you doing? How do you eat eggs? Yes. How many eggs do you eat? 5. 5. Now tell me the correct number. You're doing something wrong. Daily how much? Daily how much? On an average. Yellow. Yellow. Which class are you? 3rd class. Which school? Sri Chaitanya. Okay, do you like egg? Yes. You telling me about something about that before I met you. Yes. What did you tell me? Tell me that. Egg is. My mother will keep egg in my breakfast daily. I scored 90% in my examination. I eat nutritional and protein. So in a way you say I love egg. That's all, huh? So what do you say? संडे हुआ मंडे रोज खाओ अंडे. Thank you, big lady. Thanks. స్వామి గారు, చక్రధరరావు గారు, నేను గమనించింది ఏంటంటే గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు వాళ్ళు అన్ని అసోసియేషన్ని ఒక దగ్గర తీసుకొచ్చేసేసి, ముఖ్యంగా అవి ఇండియన్ పోల్ట్రీ ఎక్విప్మెంట్ అసోసియేషన్ వాళ్ళు అన్ని అసోసియేషన్ దగ్గరికి వెళ్ళి అందరినీ ఒక చోటు చేర్చి ఏ రకంగా మనం కోళ్ల పరిశ్రమకి అభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయ్ గారు ఈ మధ్య చూస్తుంటే ప్రతిరోజు ఇక్కడోసారి ఢిల్లీలో ఒక రోజు, లక్నోలో ఒక రోజు ఉంటూ తన టైం అంతా కూడా 24 గంటలు కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి, కోళ్ల పరిశ్రమ నడుపుతున్న అందరినీ ఒక చోట చేర్చి రేపు జరగబోయేటువంటి 26, 27, 28 నవంబర్ ఎక్స్పోని గట్టిగా సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ కూడా ఈ యొక్క ఎక్స్పోని 26, 27 తారీఖులో నవంబర్లో జరిగేదాన్ని చాలా విజయవంతం చేయాలని, అందరూ కూడా దాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. Yeah. First of all, I would like to thank you for coming and giving us this coverage, which is national coverage, which we are doing today. And IPEMA, Poultry India, is trying to promote all the good causes for our poultry community. Today, World Egg Day, this should go in a better way. That's why we have taken few measures like inviting the new bidding sportsmen who will be doing good work for the country, then the government represent from the government side. And I was in, yesterday I was in Lucknow, where the Deputy Chief Minister also of Lucknow was very much adamant on promoting egg in UP state. Even in UP, the Chief Minister Yogi Garu has said that it is a Pakshi Phal. So it is such clear that it is purely a vegetarian food. And as we go back to the history back, even our father of nation, Gandhiji, said that it is a purely egg which is you can consume as it can be considered as a veg. So I hope that the message to the youth and all the ages goes very clear that consumption of egg is important, and to stay healthy, to be fit and to be alert, this is the best low cost protein which everybody, every mother should think. There's a big saying which our industry people say in Telugu, after mother's milk, the purest form is the egg. So I'm sure each and every mother of our country should realize that this is important supplement for our children for a better future. So with this, I would now request
Balaswamy Mr. Balaswamy to give us the postal launch, and then we'll have the egg. Everybody would have one egg on his and have a consumption of that. Yes. She should come here. Please come. Hello. ఆదివారం కాదు, సోమవారం కాదు, ప్రతిరోజు గుడ్డు తినాలి. రోజు గుడ్డు తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు. ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని వయసులో వాళ్ళు రోజు 2 గుడ్లు తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు, ఏ జబ్బులు రావు. ముఖ్యంగా మా అమ్మాయిని చూసేటప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా అన్ని రంగాల్లో రాణించాలంటే గుడ్డు తినాలి. ప్రత్యేకంగా తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్కి మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, క్లియర్గా మేము ఇవ్వడం జరిగింది. కోటాను కోట్ల రూపాయల బడ్జెట్ ఆరోగ్యశ్రీకి ఖర్చు పెడుతూ హాస్పిటల్కి పెడుతుంది. అటువంటి సమయంలో ఈ 25th మే మహానుభావులు మన గౌరవనీయులు ప్రైమ్ మినిస్టర్ గారు షుగర్ గురించి చెప్పడం జరిగింది. షుగర్ బోర్డులు పెట్టమని. కానీ షుగరు, కార్బోహైడ్రేట్స్, వైట్ రైస్ ఇవన్నీ కాబట్టి అనేక రకాల రోగాలు వస్తున్నాయి. కాబట్టి ఎగ్ ద్వారా అన్ని రకాల రోగాలు కంట్రోల్ చేయవచ్చు. కాబట్టి ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు ఖర్చు పెట్టేదానికంటే మా పౌల్ట్రీ అసోసియేషన్స్ డిమాండ్ ఏమిటంటే, నెంబర్ 1 డిమాండ్ అన్ని పాఠ్య పుస్తకాలలో, అంటే 10th వరకు పాఠ్య పుస్తకాలలో ఈ పౌష్టికారం గుడ్డును చేర్చాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మధ్యాహ్న భోజనంలో ఆంధ్రాలో 5 గుడ్లు ఇస్తున్నారు, 6 గుడ్లు ఇవ్వబోతున్నారు. తెలంగాణలో కేవలం ఇప్పటివరకు కూడా 3 గుడ్లే ఇస్తున్నారు. కాబట్టి పిల్లలకి 6 గుడ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా బ్రేక్ఫాస్ట్లో కూడా గుడ్లు ఇవ్వాలని, గర్భిణీ స్త్రీలకి అంగన్వాడీ కేంద్రాల్లో 1 గుడ్డే ఇస్తున్నారు, 2 గుడ్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ట్రైబల్ ఏరియాల్లో ఎస్పెషల్ ఎగ్ ఇది చాలా తక్కువ రేటు కాబట్టి ట్రైబల్ ఏరియాలో కూడా గుడ్లు ఇవ్వాలని, ప్రతి రేషన్ కార్డుకి 30 గుడ్లు ప్రతి నెల కనుక ఇస్తే, అట్ ద సేమ్ టైం ద లాస్ట్ చెప్పేది ఏమిటంటే, ఈ యొక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నది, పబ్లిసిటీ డిపార్ట్మెంట్. ఎల్లో తింటే గుండె జబ్బులు ఉన్నది కాబట్టి పబ్లిసిటీ డిపార్ట్మెంట్ కూడా టేకప్ చేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ, ఎన్ఐఎన్ భారత పౌష్టికార సంస్థ 1 గుడ్డు తినొచ్చా, 2 గుడ్లు తినొచ్చా, అరగుడ్డు తినొచ్చా కాదు, 2, 3, 4, 5 గుడ్లు తినొచ్చు. కాబట్టి వాళ్ళు 140 కోట్లు ఉన్న దేశంలో ప్రయోగాలు చేసి గుడ్లు ఎక్కువ తినడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎన్ఐఎన్ మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తద్వారా ఈ గుడ్లు తీసుకుంటే ఇన్ని రకాల రోగాలు ఏమిటి, ఆధునిక జీవన శైలి వ్యాధులు అన్ని కంట్రోల్ చేసుకొని తద్వారా ఆరోగ్య భారత్ నిర్మిస్తానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున మీరందరూ కూడా గుడ్లు తీసుకుంటే మీరెవరు కూడా ఈ యొక్క ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఖర్చులు తగ్గిస్తారు. కాబట్టి గవర్నమెంట్ ఒక్కసారి ఆలోచన చేసి గుడ్లు
ఈ రేషన్ దుకాణం తప్పకుండా గుడ్లు ఇవ్వాలని మా యొక్క ఈ వరల్డ్ ఎగ్ డే సందర్భంలో ప్రభుత్వం వారిని విజ్ఞప్తి చేస్తూ గుడ్లని బ్రహ్మాండంగా తిని ఆరోగ్యంగా జీవించి ఆనందంగా ముందుకు పోవాలని చెప్పేసి అద్భుతంగా 50 సంవత్సరాల కళ్ళజోడు తీసి పండుగ కూడా నేను చూడగలుగుతున్నానంటే రోజు 4 గుడ్లు తినబట్టే. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఇంత అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు, ఇక్కడికి వచ్చినందుకు మీ యొక్క న్యూస్, ఈ యొక్క కరపత్రాన్ని మీ యొక్క పేపర్లో అన్నిటిలో ఉపయోగించుకొని ముందుకు పోవాలని, మీరు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. The folder for the poultry exhibition, exhibition 25th onwards November lo. So we have this exhibition on 25, 26, 27. No problem. No problem. Can you please thank you. హైదరాబాద్లో హైటెక్ సెంటర్లో జరుగుతూ ఉంది. దీనికి తగు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉన్నది. దీంట్లో 450 ఇండియన్ కంపెనీస్ అండ్ 50 ఫారిన్ కంపెనీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 45 to 50,000 ఫార్మర్స్ విజిటర్స్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. దానికి తగు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, వెల్కమ్ టు S24 మీడియా. ఏదైతే రోజు గుడ్డు తినండి అని చెప్పేసి అయితే పోల్ట్రీ ఇండియా వారు అయితే చెప్తున్నారు. అసలు గుడ్డు తినడం ఎంతవరకు సేఫ్, అసలు పోల్ట్రీలో జరుగుతున్నది ఏంటి, అసలు గుడ్డు ఎందుకు తినాలనేది తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు అండి. చాలా సీనియర్ వెటర్నరీయన్ ఇక్కడ హైదరాబాద్ మా ఊరు. దగ్గర 48 సంవత్సరాల నుంచి కోళ్ళ పరిశ్రమలో పనిచేస్తున్నాను. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, కోడి గుడ్డు అనేది ఒక 5 సంవత్సరాల క్రితం మనకి యూపీ చీఫ్ మినిస్టర్ ఆదిత్యానంద్ గారు ఏం చెప్పారంటే, యోగి ఆదిత్యానంద్ గారు ఏం చెప్పారంటే, ఇది బర్డ్ ఫ్రూట్ అని చెప్పారు. బర్డ్ నుంచి వచ్చే ఒక ఫ్రూట్ అని. అలాగే క్యాప్సూల్ రూపంలో తీసుకుంటున్నాము. అవన్నీ తీసుకోకుండా రోజు ఒక కోడిగుడ్డు తీసుకుంటే మనకు కావాల్సిన అన్ని పోషక పదార్థాలు, ప్రోటీను, క్యాలరీసు, మినరల్స్, తర్వాత విటమిన్స్ అన్నీ కూడా లభిస్తాయి. బ్రెయిన్కి చురుకుతనం చురుగ్గా పనిచేయాలంటే పిల్లల్లో కూడా గుడ్లు చాలా ఉపయోగపడతాయి. ముసలి వాళ్ళకి కాళ్ళల్లో శక్తి పెరగాలన్నా, బోన్స్ ఎక్కువ పెరగాలన్నా D3 ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది గుడ్లు తీసుకోవటం వల్ల ముసలి వాళ్ళు కానీ ఏజ్డ్ పైపడిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి మంచి పిల్లలు పుట్టాలన్నా కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. కళ్ళకు మంచి ఉపయోగపడేలాగా విటమిన్ A ఉంటుంది. డైజెషన్ అవ్వడానికి B2, B6 అండ్ B5, B9 కూడా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ అనేది మన లివర్లో ప్రొడ్యూస్ అయ్యేది కాకుండా ఇది తింటే చెడు కొలెస్ట్రాల్ లేకుండా మంచి కొలెస్ట్రాల్ ఉండి మంచి ఆహారాన్ని మనకి ఇస్తుంది కోడిగుడ్డు. అదేవిధంగా ఆరోగ్యంగా ఉంటారు. అయితే చాలా మంది అంటుంటారు కదండి, కోడి ఎక్కువగా గుడ్లు పెట్టడానికి ఇంజెక్షన్ చేస్తారు. ఆ గుడ్డు తిన్నా మనకి చికెన్ తిన్నా చాలా ప్రమాదం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అని చెప్పేసి అంటుంటారు. అంటే ఇందులో నిజమెంత ఉంది? ఈ యొక్క నిరాధారమైనటువంటి అపోహ కానివ్వండి, నిందలు కానివ్వండి, చాలామందికి తెలియక చేస్తున్నారు. ఎందుకంటే ఏ ఫారంలో కూడా ఇంతవరకు హార్మోన్స్ అనేవి గుడ్లు పెట్టే కోళ్ళకు కానీ, బ్రాయిలర్స్ అంటే కోడి మాంసం పెంచే కోళ్ళకు కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇవ్వరు. ఇది ఉట్టి అపోహ మాత్రమే. ఎవరైనా ఎక్కడైనా కావస్తే చూపిస్తే మాకు వాళ్ళకు మంచి బహుమతి ఇస్తాము, నిరూపించమని చెప్తాము. అలాగే హార్మోన్సే కాదు, వేరే రకమైనటువంటి ఇంజెక్షన్స్ కూడా పెరగటానికి ఇవ్వము. ఎందుకంటే అవి స్వతహాగా పెరిగినవి. ఇందాక మేము చెప్పాము, జన్యుపరంగా ఏ విధంగా అయితే మనుషులలో డెవలప్మెంట్ వస్తుందో, పశువులలో డెవలప్మెంట్ వస్తుందో, అదేవిధంగా
అగ్రికల్చర్లో మీరు చూస్తున్నారు చిన్న చిన్న చెట్లు కూడా పెద్ద పెద్ద కాయలు కాస్తున్నాయి. అవి కూడా ఇంజెక్షన్ చేస్తేనే వస్తున్నాయా? రావట్లేదు కదా. అలాగే జెర్సీ, హాలిస్టిన్ ఫ్రీజర్ ఇవన్నీ కూడా ఎక్కువ పాలు ఇస్తున్నవి, తొందరగా మెచ్యూరిటీ అవుతున్నాయి, తొందరగా ప్రెగ్నెన్సీ అవుతుంది. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? వాళ్ళందరూ కూడా జెనెటిక్స్తో బాగా ఉత్పత్తి పెంచడానికి, రైతులకి బాగా లాభాలు రావడానికి తయారు చేసినటువంటి ఈ విధమైనటువంటి జన్యుపరంగా డెవలప్ అయిన కోళ్ళు తప్పితే ఎటువంటి అపోహలు వద్దు, ఏ ఇంజెక్షన్స్ చేయము. మీకు ఉన్నటువంటి 1,40,000 కోట్ల కోళ్లలో ఎన్ని హార్మోన్స్ అయితే మనకు దేశంలో కావాలి? ప్రపంచంలో 2వ స్థానం ఉన్న మన కోడిగుడ్ల ఉత్పత్తికి ఎన్ని హార్మోన్లు వస్తే సరిపోతాయి? కాబట్టి హార్మోన్లను ముచ్చటే లేదు. మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా కోళ్ల రైతులు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా శ్రమ, సబ్కా అని చెప్పి చెప్తున్నారు. 1947 సంవత్సరానికి మన కోడిగుడ్ల ఉత్పత్తి డబుల్ అయిపోయి చెప్పేసి 187 బిలియన్స్ చేరుతుంది. ప్రతి సంవత్సరం కూడా 10% CAGR కూడా వస్తుంది. థ్యాంక్ యూ. అయితే మార్కెట్లో బ్రౌన్ ఎగ్, వైట్ ఎగ్ రెండు ఉంటాయి. అంటే ఏది దీంట్లో తేడా ఏంటి? రెండు గుడ్స్లో ఏది మంచిది? అంటే మనకు కూడా మనం చూస్తున్నాము, మనుషులు తెల్లగా ఉంటారు, నల్లగా ఉంటారు, మధ్య రకంగా ఉంటారు. అదేవిధంగా ఎర్ర కోళ్ళు పెట్టిన గుడ్లు ఎర్రగా ఉంటాయండి, తెల్ల కోళ్ళు పెట్టే గుడ్లు తెల్లగా ఉంటాయి. కారణం ఏంటంటే ఆ పెంకులో మాత్రమే తేడా ఉంటుంది తప్పితే లోపల ఉండే పోషక పదార్థాల్లో ఎటువంటి తేడా ఉండదు. రుచిలో కానివ్వండి, పోషక విలువల్లో కానివ్వండి, రెండు గుడ్లు కూడా సమానమే. అయితే ఈ మధ్య డైటీషియన్ కానీ అందరూ చెప్తున్నారు వైట్ తినండి, లోపల ఎల్లో తినకూడదు, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అని చెప్తున్నారు. అంటే ఇందులో నిజమేంత? నిజంగా అనేది పెరుగుతుంది? ఇప్పుడు కోడిగుడ్లలో తెల్లదనేది ప్రోటీన్ అండి. దాంట్లో 70% వాటర్ ఉంటుంది. ప్రోటీన్ బాగా ఉపయోగపడుతుంది. మజిల్స్ పెరగడానికి, మజిల్స్ రిపేర్కి చాలా ఉపయోగపడుతుంది. ప్రోటీన్ 6 గ్రామ్స్ ఉంటుంది ఒక 50 గ్రాముల కోడిగుడ్లో. అలాగే ఎల్లో ఏదైతే ఉందో పచ్చ సొన, అది అన్ని మినరల్స్, విటమిన్స్, కోలిను, కొలెస్ట్రాల్, సెలీనియం ఇవన్నీ కలిపి ఉంటుంది. ఇవన్నీ కలిసి ఉన్నది తినకుండా ఉట్టి ప్రోటీన్ తీసుకుంటే ఏం లాభం అండి? ఇది తీసుకొని మళ్ళీ బి కాంప్లెక్స్ క్యాప్సూల్ వేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రెండు కూడా తినాలి. తిన్నప్పుడే పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. అయితే డైటీషియన్స్ కానీ వేరే వాళ్ళు చెప్పేది చాలా తప్పు. వాళ్లకు అవగాహన లేక కోడిగుడ్ల సొనలో ఏముంటుందో తెలియక కొంతమంది ఏంటంటే తెల్ల సొన దాన్ని ఉడకబెట్టి తింటే టేస్టీగా ఉంటుంది, పచ్చ సొన కొంచెం వాసన ఉంటుంది కాబట్టి ఫ్యాటు, విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి కొంచెం వాసన వస్తుంది కాబట్టి వదిలేస్తారు తప్పితే పోషక పదార్థాల విలువలతో అన్నీ కూడా సమానంగా ఉంటాయి. రెండు కూడా తినాలి. హాయ్, నీ పేరు? నా పేరు రియా. రియానా? ఏ క్లాస్? 3rd క్లాస్. నువ్వు రోజు గుడ్డు తింటావా? గుడ్డు తింటావా రోజు? ఎన్ని తింటావు? నెంబర్స్ ఎన్ని? గుడ్డులు ఎగ్స్ ఎన్ని డైలీ? 10 గుడ్లు తింటావా? నిజంగానా? ఇష్టమా నీకు? ఇష్టం. ఎగ్ అంటే ఇష్టమా? ఓన్లీ బాయిల్ చేసుకుని తింటారా లేకపోతే ఆమ్లెటా? రెండు తింటావా? My mom will keep egg in my breakfast daily. Egg gives us memory power. I have scored 90% in my examination. And I eat nutritional food. Sunday or Monday, rose ka one day. Thank you.